హలో సార్. హలో అండి. సో, చిన్న పిల్లల్లో సీజర్స్ వస్తా ఉంటాయన్నారు గదా! అంటే అది పుట్టుకతో ఏదైనా లోపం ఉంటేనే వస్తుందా? సో, పుట్టుకతోటి మోస్ట్ కామన్‌గా మనం చూసేది మన చైల్డ్‌హుడ్ ఆర్ బర్త్ అప్పుడు హైపాక్సియా. రైట్? బర్త్ ఇంజరీలో ఎప్పుడన్నా మనకి ఆక్సిజన్ తగ్గినప్పుడు బ్రెయిన్‌కి అట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ వీళ్ళలో సీజర్స్ ఎక్కువ అవ్వడం చూస్తా ఉంటాం. అలాగే అది కాకుండా కొంతమందిలో ఇలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేకపోయినా గానీ విపరీతమైన ఫీవర్స్ వచ్చినప్పుడు ఫెబ్రైల్ సీజర్స్ అనేవి చూస్తా ఉంటాం. సో, యూజువల్‌గా ఫస్ట్ టైప్ ఆఫ్ సీజర్స్ ఏదైతే హైపాక్సిక్ ఇంజ్యూరీ తోటి వస్తుందో వీళ్ళకి బ్రెయిన్‌లో ఎంతో కొంత స్ట్రక్చరల్ డ్యామేజ్ అయిపోతుంది. వీళ్ళలో చాలా రోజుల వరకు అడల్ట్ అయినాక కూడా సీజర్స్ కంటిన్యూ అవ్వడం అనేది చూస్తా ఉంటాం. ఓకే. కానీ ఫెబ్రైల్ సీజర్స్ ఏదైతే బ్రెయిన్ అనేది స్ట్రక్చరల్లీ నార్మల్ ఉంది. హ్మ్. బట్ బాగా ఫీవర్ వచ్చి దానివల్ల సీజర్ వచ్చింది. వీళ్ళల్లో యూజువల్‌గా సీజర్స్ అనేది మెల్లగా సబ్సైడ్ అయిపోతాయి. ఓకే. సో, సార్ స్పైనల్ కార్డ్ కంప్రెషన్ గురించి చెప్పండి. యాహ్! అది ఎవరికి వస్తుంది? ఎందుకొస్తుంది? సో, స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేదండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద కంప్రెషన్. నంబర్ 1 స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేది మనం కామన్‌గా సర్వైకల్ అండ్ లంబార్ రీజియన్స్‌లో చూస్తా ఉంటాం. రైట్? సో, ఎక్కువగా 2 అనేది మనము మసిల్ వీక్‌నెస్ ఉన్న వాళ్ళలోనే చూస్తూ ఉంటాం. ఆల్వేస్ స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేది ఇట్ మోస్ట్ కామన్ కాజ్ దట్ ఈస్ నాట్ స్పోకెన్ వైడ్లీ అబౌట్ ఈస్ ద మసిల్ వీక్‌నెస్. రైట్? మన కండరాలు వీక్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ వీక్‌నెస్ వల్ల మనకి లోపల స్పైన్ మీద ఎఫెక్ట్ పడటం స్టార్ట్ అవుతుంది. ఓకే. రైట్? మన స్పైనల్ కార్డ్ ఆర్ వెన్నపూస బొయికలు అనేవి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ లాంటివి. రైట్? దాని చుట్టూ మసిల్స్ అనేవే మన దాన్ని హోల్డ్ చేస్తాయి. దాని మూవ్‌మెంట్‌లో హెల్ప్ చేస్తాయి. అన్నీ చేస్తాయి. సో, అది వీక్ అయినప్పుడు ఆటోమేటిక్‌లీ వీక్‌నెస్ వల్ల సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ ప్రెషర్ అనేది ఎళ్లి ఆ బోన్స్ మీద పడటం స్టార్ట్ అవుతుంది. ఓకే. బోన్స్ మీద పడినప్పుడు స్టార్ట్ అవుతున్నప్పుడు ఏం చేస్తాయి? ఆ బోన్స్ అనేవి ఆటోమేటిక్‌గా రియాక్షన్ లాగా ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలి అనుకోవడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది? జాయింట్స్ అనేవి హైపర్ట్రోఫీ అయిపోతాయి. అంటే ఆ జాయింట్స్ ఏదైతే స్పైనల్ కార్డ్‌లో బోన్స్ మధ్యలో ఉంటాయో ఆ జాయింట్స్ అనేవి లావ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. అలాగే ఈ జాయింట్స్ మధ్యలో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ అనేవి కూడా బాగా లావ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి. ఎందుకు? బికాస్ మసిల్స్ ఆర్ వీక్. ఈ మసిల్స్ వీక్‌నెస్‌ని ఓవర్ కాంపెన్సేట్ చేస్తానికి ఈ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటున్నాయి లోపల. ఓకే. సో, ఆటోమేటికల్లీ ఈ లిగమెంట్స్ అలాగే ఈ ఫేసెడ్ జాయింట్స్ ఇయన్నీ హైపర్ట్రోఫీ అయిపోయినప్పుడు ఆ స్పైనల్ కాలమ్ ఏదైతే ఉందో దాని లోపల స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్‌లోకి ఈ గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ గ్రో అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌లీ మనకి స్పైనల్ కంప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కాకుండా కొన్నిసార్లు అక్యూట్‌గా మనకి స్పైనల్ డిస్క్ అనేది బయటకొచ్చేసిన ఏదన్నా ఇంజ్యూరీ వల్లనో, ఏదైనా ట్రామా వల్లనో సడెన్‌గా బయటకొచ్చేసిన స్లిప్ డిస్క్ అంటాం. ఇది కూడా సడెన్‌గా స్పైనల్ కార్డ్‌ని కంప్రెస్ చేయగలుగుతుంది. కొన్నిసార్లు ఈ 2 కాంబినేషన్‌లో ఉంటాయి. హుహుహు. రైట్? చాలా సివియర్ కేసెస్‌లో. సో, ఇలాంటి స్పైనల్ కంప్రెషన్ అనేది వెరీ వేగ్ టర్మ్. దేనివల్ల వచ్చింది అనేది దానికి 4, 5 రకాల కారణాలున్నాయి. ఆ కారణాలనేది మనము తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది పర్సనలైజ్డ్‌గా తయారు చేస్తాం. ఓకే. ఈ మధ్య బాగా ఫోను వాడకం, ల్యాప్‌టాప్ యూసేజ్, రాత్రులు జూడడం ఇదంతా నడుస్తుంది. సో, దానివల్ల ఏమన్నా ఉంటుందా ఎఫెక్ట్ యాహ్! స్పైనల్ కార్డ్ మీద, నెక్ పైన? సో, నేను చెప్పినట్టు మనము ప్రాక్టీస్‌లో ఎట్లా అంటే అండి ఒక 10 ఇయర్స్ బ్యాక్ స్పైనల్ కంప్రెషన్ అనేది లంబార్ ప్రాబ్లమ్ ఎక్కువ చూసేవాళ్ళం. ఎందుకు అంటే చాలా మంది అప్పుడు వెయిట్స్ ఎక్కువ ఎత్తేవారు. రైట్? బాగా బరువులు ఎత్తేవారు అన్నీ చేసేవారు. వాళ్ళకి బ్యాక్ మసిల్స్ లోవర్ బ్యాక్ మసిల్స్ వీక్ అయ్యి ఎక్కువగా లంబార్ రీజియన్‌లో ఈ స్పైనల్ కార్డ్ కంప్రెషన్ అనేది చూసేవాళ్ళం. రైట్? ఈ మధ్య కాలంలో మనము సర్వైకల్ కూడా ఈక్వల్‌గా చూస్తాం మొదలుపెట్టాం. హుహు. సర్వైకల్ కార్డ్ యాహ్! కంప్రెషన్. యాహ్! ద మెయిన్ రీజన్ ఇస్ వెరీ ఆడ్ పోస్చర్‌లో మనం కూర్చొని ఫోన్స్ చూస్తున్నాము. అలాగే ల్యాప్‌టాప్స్ చూస్తున్నాము. చాలా ఎర్గనామికల్లీ చాలా తప్పు పొజిషన్‌లో కూర్చొని లాంగ్ టైమ్ ఇలా ఒక కాన్స్టెంట్ పొజిషన్‌లో నెక్‌ని పెట్టుకుంటున్నాం. హుహు. దీనివల్ల నెక్ మసిల్స్ మీద స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది. ఓకే. ఎస్పెషల్లీ చాలా యంగర్ పేషెంట్స్‌లో కూడా చూస్తున్నాం ఇది. ఏంటి నెక్ మసిల్స్ అనేది వీక్ అయిపోతున్నాయి ఈ స్ట్రెయిన్ వల్ల. ఓకే. నేను చెప్పిన సేమ్ సైకిల్‌లో వాళ్ళు కూడా ఆ వీక్‌నెస్‌కి స్టార్ట్ అయ్యి అది మెల్లమెల్లగా స్పైనల్ కాలమ్ కంప్రెషన్, స్పైనల్ డిస్క్‌లో సర్వైకల్ డిస్క్ ఇష్యూస్ తోటి స్పైనల్ కంప్రెషన్ తోటి మన దగ్గరికి వస్తున్నారు. యంగ్‌స్టర్స్‌లో ఉంటారు గదా! వాళ్ళలో జనరల్‌గా సర్జరీకి ఆప్ట్ చేయరు గదా! ఎక్సర్‌సైజెస్ తోటే మేనేజ్ చేయమనంటారు. ఎందుకు? సీ ఆల్వేస్ అండి ఎనీ స్పైనల్ ఇష్యూ రైట్ యంగ్ ఓల్డ్ ఇర్రెస్పెక్టివ్లీ మనము 90% ఆఫ్ ద పేషెంట్స్ని ఓన్లీ ఎక్సర్సైజెస్ అండ్ సింపుల్ మెడికేషన్స్తోనే ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే. రైట్
ఓన్లీ ఒక 10% పబ్లిక్కి ఆర్ 10% పేషెంట్స్కి మనము ఈ సర్జికల్ ఆప్షన్స్ ఆర్ ఇంటర్వెన్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాం. అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు ద సేమ్ సైకిల్, రైట్? ప్రాబ్లం, కోర్ ఆఫ్ ద ప్రాబ్లం ఆల్వేస్ ఇస్ మసిల్ వీక్నెస్, ఓకే. రైట్? నేను సర్జరీ చేసినా ఏదైనా ఇంటర్వెన్షన్ చేసినా ఆ మసిల్ని ఐదర్ కట్ చేయాలి లేదా ఆ మసిల్ని స్ప్లిట్ చేయాలి, దాని లోపల నుంచే వెళ్ళాలి. సో అలాంటప్పుడు నేను ఎలాంటి ఇంటర్వెన్షన్ చేసినా ఆ మసిల్ అనేది ఇంకా వీక్ అవుతుంది ఎంతో కొంత. ఎంత మినిమల్ ఇన్వేజివ్ లేదా ఎంత ఎండోస్కోపిక్ వెళ్ళినా కానీ ఆ మసిల్ని నేను డిస్టర్బ్ చేస్తున్నాను. సో మసిల్ అనేది ఇంకా వీక్ అవుతుంది. సో యు ఆర్ యాక్చువల్లీ గివింగ్ హిమ్ అ న్యూ ప్రాబ్లం. సో మరి ఎందుకు సర్జరీ అని అడగొచ్చు మీరు. కొంతమందిలో మాత్రం ఈ డిజీజ్ స్టేజ్ అనేది ఎంత అడ్వాన్స్డ్ ఉంటుంది అంటే ఆల్రెడీ డిస్క్ అనేది యాన్యులర్ టేర్ అంటాం. ఆల్రెడీ బయట పోర్షన్ ఆఫ్ ద డిస్క్లో టేర్ అయిపోయి లోపల ఉన్న గుజ్జు అనేది బయటకు వచ్చేసి ఉంటుంది. సో వీళ్ళలో నేను ఎక్సర్సైజ్ చేయమంటే ఒకటి ఆ నొప్పి వల్ల వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోలేరు. నెంబర్ 2, ఆ నర్వ్ అనేది ఏదైతే వెళ్తాందో ఆ నరానికి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే. ఈ ఫ్యూ పేషెంట్స్, ఈ మైనారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో మనము సర్జికల్ ప్రాసెసెస్ చెప్తాం. సర్జికల్గా ఆ ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ చేశాక వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఎక్సర్సైజ్లు అనేది చేయాలి, ఓకే. రైట్? ఎక్సర్సైజ్లు చేయకపోతే ఇంకొక లెవెల్లో ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. సో దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. True. ఎస్పెషల్లీ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ని మేము ఈ పాయింట్ చాలా క్లియర్గా చెప్తాం దట్ సర్జరీ ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ థెరపీ. మీకు ఈ ప్రాబ్లం రికవర్ అవ్వకుండా ఉండాలి అంటే. అలాగే మ్యాక్సిమం పేషెంట్స్లో మనము నాన్ సర్జికల్ ఓన్లీ ఫిజియోథెరపీ కొన్ని మెడికేషన్స్తోనే ట్రీట్మెంట్ చేస్తున్నాం.